నమస్తే. గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ 11వ తారీఖు నుంచి రేపు మార్చ్ 6వ తారీఖు 2026 అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడ్ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది. అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్, అతి పెద్ద ప్లానెట్. ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి, విజ్డమ్కి, స్కిల్ సెట్కి ప్రతీకో, ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి, ఫార్చ్యూన్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. నవంబర్ 11వ తారీఖు నుంచి మార్చి 2026 వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రోగేడ్ కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనేది చెప్పుకున్నాం. అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రోగేడ్ అవ్వడం, తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ప్లానెట్, ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి, విజ్డమ్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రోగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి, మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి, మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి, రీఅసెస్ చేసుకునే టైం ఇది. అబ్సల్యూట్లీ రీఅసెస్మెంట్ ఫేజ్. ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి, మనం చేయవలసింది ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి, అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము, ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, ప్రమోషన్స్ కోసం కానివ్వండి, అప్గ్రేడేషన్ కోసం కానివ్వండి, ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి, ఇక్కడ మీరు చాలా బాగా రీఅసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఫేజ్ ఆఫ్ రీఅసెస్మెంట్. అంతేగాని రెట్రోగేడ్ ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది, మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం. తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రోగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని, డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి, మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ, క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గురు భగవానుడు అనగానే రెండు జ్ఞాపకం వస్తాయి. ఒకటి ప్రాస్పెరిటీ, రెండోది పెళ్ళి. ఈ రెండు తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు. అస్సలు కాదండి. గురు భగవానుడు ముందు నాలెడ్జ్, విజ్డమ్, స్కిల్ సెట్, టాలెంట్, మాట్లాడే విధానం, ఆలోచన విధానం, తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు 2 minutes తర్వాత ఇంకా అసలు మాట్లాడాలనిపించదు. వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏం తెలీదు అనేది కట్ చేసేసేయండి. జాగ్రత్తగా వినండి. ఏం తెలీదు అనేది కట్ చేయండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఒక ఫస్ట్ 2 minutesలో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం. వీళ్ళందరూ గురుబలం ఉన్నవాళ్ళు. అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేయకండి, ఇబ్బంది లేదు. ఎక్కడైనా సరే నేర్చుకోవడం, స్వతహా రావడం, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. కొన్ని స్వతహా వస్తాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి. అన్నీ నేర్చుకుంటే రావు, అలా అని అన్నీ కూడా స్వతహా రావు. సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు, ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసుల వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో, ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు, ఏ రాసుల వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరము. వృషభ రాశి వారికి ఈ గురువు యొక్క రెట్రోగేడ్ వక్రగతి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వృషభ రాశి శుక్రుడి యొక్క రాశి. అయితే శుక్రుడి యొక్క రాశి వాళ్ళకి జూపిటర్ యొక్క రెట్రోగేడ్ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, ఇదివరలో మీకు అందిన ఇన్స్పిరేషన్ కానివ్వండి, లేకపోతే పాత బంధాలు కానివ్వండి, బంధుత్వాలు కానివ్వండి, అవన్నీ జ్ఞాపకం వస్తాయి. అవి జ్ఞాపకం రావడం, వాటి గురించి బాధపడడం, అవి కోల్పోయిన వాళ్ళకి వాటిని వెనక్కి తిరిగి తెచ్చుకోవడం అనే ఆలోచన రావడం, ఇలాంటివన్నీ జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ
తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, మీ కమ్యూనిటీతో కానివ్వండి కనెక్ట్ అవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తారు. పాత సోషల్ రిలేషన్స్, పాత ఫ్యామిలీ రిలేషన్స్ని కీపప్ చేయడానికి, రివాంప్ చేసుకోవడానికి, మళ్ళీ వాళ్ళతో కలవడానికి, బంధుత్వాన్ని పెంచుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే బంధుత్వాలు కోల్పోయిన వాళ్ళతో బాగా ఎంపతీని పెంచుకోవడం, అంటే వాళ్ళ పరిస్థితికి వెళ్ళి మీరు వాళ్ళ షూలో ఉండి వాళ్ళ పరిస్థితిలో ఉండి ఆలోచించి, అయ్యో వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళకి ఏదో బలమైన కారణం ఉండుండొచ్చు అని వాళ్ళ పర్స్పెక్టివ్తో ఆలోచన చేసి మళ్ళీ ఆ బంధుత్వాన్ని పెంపొందింపు చేసుకోవడం, దాన్ని సరి చేసుకోవడం, ఏమైనా మనస్పర్ధలు ఉంటే వాటిని క్లియర్ అవుట్ చేసుకోవడం లాంటివి వాటికి ఇక్కడ చాలా మంచి టైం. ఎంతోమంది బంధుత్వాలు కోల్పోయి వాళ్ళ జ్ఞాపకాలతో గడుపుతూ ఉంటారు. ఈ పగలు కుతంత్రాలను వాడడం కూడా తప్పే. ఈ పగలు పట్టింపులు, పట్టుదలలు మనకి ఈ చర్మంతో మనం బతికి ఈ జీవం ఉన్నంత వరకేనండి. తర్వాత ఆత్మకి ఇటువంటివి ఏమి ఉండవు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను అవి చాలా తాత్కాలికమని, వెరీ టెంపరరీ అని, ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా అస్సలు ఇంపార్టెంట్ కాదని అవి మీరు జ్ఞాపకం ఉంచుకుని మీ వాళ్ళందరితో కలిసిపోతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దిస్ ఇస్ నాట్ అ ఫ్యాన్సీ స్టేట్మెంట్ విచ్ ఐఎమ్ యూజింగ్, బట్ ఐ రియలీ మీన్ ఇట్. మీకు బహుశా యు ఆర్ ఏబుల్ టు సెన్స్ మై ఫీలింగ్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు కనుక మీ బంధుత్వాల్ని ఏ ఒక్కళ్ళైనా సరే ఈ వీడియో నేను చూసిన తర్వాత ఒక్కళ్ళైనా సరే వాళ్ళ సమేతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, సోషల్ రిలేషన్లో కానివ్వండి, ప్రొఫెషనల్ రిలేషన్లో కానివ్వండి, అంటే అవసరానికి బంధాలు అని నేను చెప్పడం లేదు, కానీ నిజంగా కోల్పోయిన బంధాన్ని ఏ ఒక్కటైనా సరే మీరు వెనక్కి తెచ్చుకోగలిగితే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ని నేను కూడా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే డెఫినెట్గా అది నాకు చాలా చాలా ఇష్టం. అంటే ఎవరో ఎక్కడో కలిస్తే నీకేంటమ్మా అని అనుకుంటుండొచ్చు. ఎందుకంటే ఆ బాధ ఎక్కడో కూడా నాకు కూడా ఉండుండొచ్చు. సో కాబట్టి అక్కడ మీరు ఏ ఒక్కళ్ళైనా మీరు కలిస్తే చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే మన్నించడం, మన్నన పొందడం, ఈ రెండు అనుభవించి చేస్తే తప్ప ఈ రెండిటికి విలువ అర్థం కాదు. ఎందుకంటే ఆ పంతాన్ని మనం ఫేస్ చేసేటప్పుడు ఆ లోపల నుంచి వేడి పుడుతుంది చూడండి, ఫిక్టిషియస్ నాన్సెన్స్. సో ఆ ప్రేమ పొందినప్పుడు ఆ చక్కటి వామ్త్ పుడుతుంది చూడండి, ఇట్ మీన్స్ ద వరల్డ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే బాగా వెనుకడి ఇదివరకు అంటే వినేవాళ్ళం కాదండి, ఎక్కువ పట్టించుకునే వాళ్ళం కాదు, మా ధోరణి మాదే, మా మాట చెల్లాలని మాట్లాడే వాళ్ళం అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు లిసనింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, లిసనింగ్ యాటిట్యూడ్ బాగా పెరుగుతుంది. చాలా చక్కగా మీరు మీ లిసనింగ్ కెపాసిటీని, యాటిట్యూడ్ని చేసుకోగలుగుతారు. చాలా శుభంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ జూపిటర్ రెట్రోగ్రేడ్లో మీకు ఇక్కడ ఓల్డ్ ప్రాజెక్ట్స్ని రీవిజిట్ చేయడం కానివ్వండి, పెండింగ్ వర్క్స్ని రీవిజిట్ చేయడం కానివ్వండి, పెండింగ్ వర్క్స్ని మళ్ళీ మీరు పెంపొందింపు చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఇక్కడ బాగా చేసుకోగలుగుతారు. ఒక స్ట్రక్చర్ ఇవ్వగలుగుతారు వర్క్కి. మిస్ అయిపోయిన వర్క్కి స్ట్రక్చర్ ఇవ్వడం కూడా ఇక్కడ మంచి జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొత్త టూల్స్ నేర్చుకోవడం, క్రియేటివిటీ పెంపొందింపు చేసుకోవడం, ప్రోగ్రెస్ పరంగా మీరు ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. గ్రోత్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యూ విల్ బీ అన్స్టాపబుల్ ఎట్ వర్క్ అనమాట. అన్స్టాపబుల్ ఇన్ ద సెన్స్ మన్ననలు పొందడం, చక్కగా ఆపర్చునిటీని మీరు సాధించడం, ఆపర్చునిటీని మీరు క్రియేట్ చేసుకోవడం, తీసుకోగలగడం, ఇలాంటివి కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఏ ఆపర్చునిటీ వచ్చినా సద్వినియోగం చేసుకోగలుగుతూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఆపర్చునిటీస్ కమింగ్ అహెడ్. మాది జాబ్ మార్చొచ్చా అనుకుంటే ఖచ్చితంగా మారొచ్చు, ఇబ్బంది అంటూ ఏం లేదు. బట్ అట్ ద సేమ్ టైం మీ జన్మ రాశిలో కానివ్వండి, మీ గోచార రీత్యా కానివ్వండి, మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూపించుకోండి. ఎందుకంటే జూపిటర్ ఒక్క ప్లానెట్ని చూసుకునే మనం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మా ఫాదర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ వర్త్ టూ ఇన్ అ బుష్ అని. సో అట్ ద సేమ్ టైం సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ హేస్టీ డెసిషన్స్ తీసుకుని రిజైన్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేయకండి. సో ఒక్కసారి గోచార రీత్యా మీరు చూపించుకుని అప్పుడు ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. శుభం భూయాత్.